దీన్ని పొందగలిగితే భూమికి ఎనర్జీ సమస్య ఉండదు. భారత ప్రభుత్వం ఇస్రో ప్రత్యేక మిషన్ లూనార్ ఎక్విడిషన్ ప్రారంభిస్తుంది. దీనికి నాయకత్వం వహించడానికి ఒక ధైర్యవంతుడు, అనుభవజ్ఞుడు కావాలి. ఇక్కడే హీరో శౌర్యతేజ ప్రవేశిస్తాడు. ఆయన శాస్త్రవేత్త మాత్రమే కాదు, శౌర్యవంతుడు కూడా. శౌర్యతేజ శాస్త్రజ్ఞుల బృందంతో కలిసి ప్రత్యేక రాకెట్లో చంద్రుని వైపు బయలుదేరుతాడు. ప్రయాణంలో కఠినమైన పరీక్షలు ఎదురవుతాయి. స్పేస్ డెబ్రిస్, ఆక్సిజన్ సమస్య, రాకెట్ సిస్టమ్ ఫెయిల్యూర్. శౌర్యతేజ తన తెలివితేటలతో ప్రతి సమస్యను పరిష్కరిస్తా. చంద్రునిపై దిగిన వెంటనే లూనార్ ఎక్విడిషన్ సిస్టమ్ ప్రారంభిస్తారు. ఇది ఒక పెద్ద యంత్రం, చంద్రమట్టిని వడకట్టి హీలియం-3ను వేరు చేస్తుంది. శాస్త్రజ్ఞులు ఆనందపడుతుంటే అక్కడ ఒక అనుకోని ప్రమాదం వస్తుంది. ఇతర దేశాల రోబోట్ మిషన్లు కూడా అక్కడ ఉంటాయి. అవి భారత్ విజయాన్ని అడ్డుకోవడానికి దాడి చేస్తాయి. బృందం భయపడుతుంది. శౌర్యతేజ స్పేస్ సూట్ వేసుకుని ఆయుధాలతో రోబోట్స్ను ఎదుర్కొంటాడు. రోబోట్స్ డిఫెన్స్ సిస్టమ్ బలంగా ఉంటుంది. శౌర్యతేజ ఒక్కరే ముందుకు వచ్చి వాటిని నిర్వీర్యం చేస్తాడు. ఈ క్రమంలో ఆయన జీవితం ప్రమాదంలో పడుతుంది. కానీ బృందం రక్షణలో ఉండేలా చివరి శ్వాస వరకు పోరాడతాడు. చివరికి శౌర్యతేజ రోబోట్స్ను ఓడిస్తాడు. హీలియం-3ను విజయవంతంగా సేకరించి రాకెట్లో భద్రపరుస్తారు. మిషన్ భూమికి తిరిగి వస్తుంది. కాని ఆ యాత్రకు ప్రాణం పెట్టిన శౌర్యతేజ పేరు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది. భూమి ఎనర్జీ సమస్యలు తీరుతాయి. ప్రజలు శౌర్యతేజాన్ని లూనార్ వీరుడు అని అనడం ప్రారంభించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. నమస్తే.